సముద్రపు నీరు ఎందుకు ఉప్పగా ఉంటుందో మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు సముద్రపు నీరు చాలా మధురంగా త్రాగడానికి వీలుగా ఉండేది. రాముడి పూర్వీకుడు అయిన సగరుడు మహారాజుకు 60,000 మంది కుమారులు ఉండేవారు. ఒకసారి సగరుడు నిర్వహించిన యాగం సందర్భంగా దేవతల రాజైన ఇంద్రుడు అసూయతో యాగపు గుర్రాన్ని దొంగిలించి పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రదేశంలో దాచిపెడతాడు. సగరుడి కుమారులు గుర్రాన్ని వెతుకుతూ పాతాళానికి వెళ్ళి కపిల మహర్షిని అపార్థం చేసుకుని ఆయనే గుర్రాన్ని దొంగిలించాడని నిందిస్తారు. దీనికి ఆగ్రహించిన కపిల మహర్షి తన కళ్ళను తెరిచి కోపంతో ఆ 60,000 మంది కుమారులను బూడిదగా మారుస్తారు. ఆత్మలు శాంతి పొందాలంటే గంగా నది నీటిని భూమిపైకి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నంలో సగరుడి మునిమనవుడు అయిన భగీరథుడు గొప్ప తపస్సు చేసి గంగా నదిని భూమిపైకి తీసుకువస్తాడు. గంగా నది బూడిద అయిన ఆత్మలను శుద్ధి చేయడానికి సముద్రంలో కలిసే మార్గంలో పయనించింది. ఈ బూడిద సముద్రంలో కలవడం వల్లనే అప్పటి నుండి సముద్రపు నీటికి ఉప్పు రుచి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.